హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడ గమనించండి, మనము ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లు విధంగా ఈరోజు రెసిస్టెన్సీ ఎక్కడ ఉంటుందని మనం సబ్జెక్ట్ మాట్లాడుకోజడింది. కరెక్ట్ అదే రెసిస్టెన్సీ దగ్గర ఈరోజు ప్రజెంట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 97 రూపాయల వరకు ఫాల్ అనేది జరిగింది. దాని తర్వాత ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనించాలండి. ఇక్కడ చూసినట్లయితే ఇది ఏమంటాము, ఈ క్యాండిల్ని మారబూజు క్యాండిల్ అంటాం. ఇక్కడ కనిపిస్తున్నది ఈ గ్రీన్ క్యాండిల్ని గమనించండి. ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ని గమనిస్తే ఈ క్యాండిల్ని మనం ఏమంటామండి, మారబూజు క్యాండిల్ అంటాం. ఏ మరబూజు? బుల్లిష్ మారబూజు క్యాండిల్. ఎప్పుడైతే ఈ మరబూజు క్యాండిల్ యొక్క హై లేదా క్లోజ్ అంటాం, ఈ మరబూజు క్యాండిల్ యొక్క హై అండ్ క్లోజ్ ఇక్కడ గమనించండి. ఈ మరబూజు క్యాండిల్ యొక్క హైని డౌన్ సైడ్కి బ్రేక్ ఇచ్చిందో అర్థమవుతుందా, అక్కడి నుంచి మళ్ళీ అగైన్ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ట్రెండ్ లైన్స్ గురించి కూడా మీకు తెలిసిందల్లా. ఇక్కడ చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ దగ్గర నుంచి నీట్గా ట్రెండ్ లైన్ మనం అప్లై చేసామండి. ఆల్రెడీ మనము లైవ్లోకి రావాలని చూసాము, కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్లోకి రాలేకపోయాము. ఇంకా దాన్ని కొద్దిగా కరెక్ట్ చేసుకుందామండి. సో ఈ విధంగా ట్రెండ్ గురించి తెలిసినప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ 100 రూపీస్ ఫాల్ అయిందంటే ఒక ఆప్షన్లో మీకు 40 to 50 రూపీస్ అనేది ఆల్మోస్ట్ క్యాప్చర్ చేసి ఉంటారు. సో 40 రూపీస్ మీరు క్యాప్చర్ చేసినా కానీ ఆల్మోస్ట్ 3000 రూపీస్ అనేది ప్రాఫిట్ అవ్వడం జరిగింది. ఇది ఎటువంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మనం చేస్తున్నాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఇలా క్యాండిల్స్, దేన్ని మరబూజ్ క్యాండిల్ అంటాము, దేన్ని హెమ్మర్ క్యాండిల్ అంటాము, ఏది బుల్లిష్ క్యాండిల్, ఏది బెరిష్ క్యాండిల్, సపోర్ట్ ఎక్కడ, రెసిస్టెన్స్ ఎక్కడ, ట్రెండ్ ఏమవుతుంది, ప్యాటర్న్స్ 16 రకాలుగా ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిలో ఏ విధంగా ఏ ప్యాటర్న్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనకు మార్కెట్లో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ యొక్క కరెక్షన్ అనేది మనకు ఓకే ప్రాఫిటబుల్గానే ఉంటుంది. చూడండి, ఇటు నుంచి ఇటు వరకు ఓకే హ్యాపీగా 100 రూపీస్ దాకా అయితే ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. చాలండి, ఇంతకన్నా ఎక్కువ గ్రీడీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదు. ఎవరైనా కానీ ఆప్షన్స్ చేస్తుంటే ఆప్షన్స్ అంటే హై రిస్క్ హై రివార్డ్. ఎప్పుడైనా ఆప్షన్స్ అనేది హై రిస్క్ హై రివార్డ్. ఆప్షన్స్ అనుభవం లేకుండా చార్ట్ గురించి, చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఇవేమీ తెలియకుండా మాత్రం ఎంటర్ అవ్వద్దండి. ఇక్కడ మనీకి మనీనే సమాధానం, డబ్బుకి డబ్బే సమాధానం. సో సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాతే ఖచ్చితంగా ఆప్షన్స్లోకి ఎంటర్ అవ్వండి, లేకుంటే ఎంటర్ అవ్వద్దండి దయచేసి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.